నమస్కారం అండి. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. రేపే ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి. మకర రాశి వారు కొడితే కుంభస్థలమే, నమ్మలేని అదృష్టం పట్టబోతుంది. జరగబోయేది ఇదే. అసలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి, సంకటహర చతుర్థి దగ్గర నుంచి కూడా వీరి జీవితం ఎలా మారబోతుంది అన్న విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి క్లియర్గా అయితే తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి. ఉత్తరాషాఢ నక్షత్రపు 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. మొసలి శరీరాన్ని కలిగి జింక ముఖాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో చెప్పబడినది. ఇందులో మొసలి శరీరం గట్టు పట్టుదల, జింక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని పట్ల పట్టుపడితే దానిని వదిలిపెట్టరు. అలాగే ముసలి పట్టుదలని కలిగి ఉంటారు. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశివారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని స్వాతము చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసము చేయటం వరకు ఇతరులను మోసము చేయాలన్న తలంపు రాదు. వీరిది బంధుప్రీతి ఎక్కువ. స్నేహితులు ఎడల అవ్యజమైన ప్రేమను పెంచుకోవడం వీరి స్వభావము మరియు బలహీనత కూడా. ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటి వాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఈ రాశికి చెందినవారు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తారు. ఈ కృషికి ఫలితంగా తాము అనుకున్న మార్గాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక నిలదొక్కుకోగలుగుతారు. మకర రాశికి చెందినవారు కార్యసాధకులుగా ఉంటారు. వీరి కార్యకలారకులు రాజనీతి శాస్త్రజ్ఞులుగా, రాజకీయ నాయకులుగా మంచి పేరు తెచ్చుకుంటారు. అదేవిధంగా శిల్పకారులుగాను, భవన నిర్మాణులుగాను కొనసాగుతారు. జీవితంపై ఓ ప్రత్యేక దృష్టి ఉంటుంది. అలా ఉండటం వల్ల వీరి జీవితం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. మకర రాశి వారికి జాతకరీత్యా వీరిలో ప్రేమ స్వభావం ప్రబలమైనదిగా ఉంటుంది. తమకు నచ్చిన గుణాన్ని కలిగిన వారు తారాసపడితే వెంటనే వారికి ఆకర్షితులవుతారు. అయితే వీరిది నిష్కల్మషమైన ప్రేమ. ఈ రాశికి చెందిన వారు చారిత్రాత్మక విషయాల పట్ల అత్యంత శ్రద్ధను కనబరుస్తారు. చారిత్రాత్మక వస్తువులను సేకరిస్తారు. మకర రాశికి చెందిన వారు రియల్ ఎస్టేట్ రంగాల్లో రాణిస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టిన వీరికి దాదాపు ఎదురే ఉండదు. అదేవిధంగా మోటార్ పరిశ్రమ కూడా వీరికి కలిసి వస్తుంది. ఇక పెద్ద పరిశ్రమలు స్థాపించడం వీరికి సాధ్యమవుతుందని చెప్పవచ్చు. మకర రాశికి చెందిన వారు ఆశావాదులుగాను, ఆచరణశీలుగాను, దృఢ నిష్కల్మషమైన వారుగాను, ఎంచుకున్న ప్రతి మార్గంలోనూ విజయం సాధించేవారుగా ఉంటారు. దీనికి ఓర్పు, అప్రమత్తత, కష్టపడి పనిచేయటం వంటి గుణాలు తోడవటంతో విజయం సగుముఖమవుతుంది. భవిష్యత్ ప్రణాళిక విషయంలో దూరదృష్టిలో వ్యవహరిస్తూ సంబంధాలను ఏర్పరచుకోవటంను ఇదే మార్గాన్ని అనుసరిస్తారు. వీరి దృఢ స్వభావం విలాసాలను కోరుకునే భాగస్వామికి ఒకంత ఇబ్బంది కలిగించుకుంటుంది. కష్టించి పనిచేయడం, క్రమశిక్షణ అనే 2 పదాలు మకర రాశికి చెందిన వారికి అతికినట్టు సరిపోతాయి. మకర రాశికి చెందినవారు వృషభ, మిథున, కన్య, తుల రాశులకు చెందినవారు అత్యంత
సన్నిహితులుగా ఉంటారు. మేష, కర్కాటక, సింహ, వృశ్చిక రాశుల వారు ప్రతికూలంగా ఉంటారు. అనుకూల దాంపత్యంతో మకర రాశి వారు తమ వైవాహిక జీవితాన్ని సాగదీస్తారు. తమ భాగస్వాముల విషయంలో ఎటువంటి సమస్యలు ఎదురైనా సర్దుకుపోతాయి. అయితే కొన్నిసార్లు ఇతరుల విషయానికి సంబంధించిన చిన్న చిన్న వివాదాలు చెలరేగుతాయి. మకర రాశికి చెందినవారు జ్ఞానవంతులుగా ఉంటారు. దీనివల్ల ఎవరు ఎక్కువ అధ్యాపక వృత్తిలో కొనసాగుతారు. ఇక విద్యార్థులు చదువు విషయానికి వస్తే న్యాయవాదం, సంగీతం తదితర వృత్తులను సంబంధించిన చదువుల్లో కొనసాగుతారు. మకర రాశికి చెందినవారు తమ కుటుంబం పట్ల అత్యంత కఠిన స్వభావులుగా ఉంటారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణను పాటించాలని సూచిస్తూ ఉంటారు. ఈ గుణం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు తలెత్తిన వారి క్రమశిక్షణ వల్ల కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. మకర రాశి వారిలో ప్రధాన బలహీనత నిరాశావాదం. వారి ఆలోచనలో నిరాశ తొంగి చూస్తూ ఉంటుంది. అదే సమయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చుకోరు. చంద్రగ్రహ ప్రభావం వీరిపై ఉండటం వల్ల వీరి మనసు క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. ఈ చంచల స్వభావం వల్ల ఇతరులు వీరిని అంత త్వరగా నమ్మరు. అయితే కొన్ని ప్రత్యేక కారణాల వల్ల వీరు స్థిరాచితులుగా మారక తప్పదు. ఇక అప్పటి నుంచి వీరు అనుసరించే మార్గం లాభాలను తెచ్చిపెడుతుంది. మకర రాశికి చెందినవారు ఆరోగ్యం విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అయితే వారిని వాత, అజీర్ణ వ్యాధులు వేధిస్తాయి. అలాగే ప్రతి చిన్న అనారోగ్య సమస్యకు అతి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వారిని అనారోగ్య సమస్యలు దాదాపు దరిచేరవు. వీరికి ఈ సమయం చాలా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. ఈ సమయంలో ఎటువంటి పెట్టుబడి పెట్టినా అన్ని లాభాలే తప్ప నష్టాలు అనేవి అస్సలు రావని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహము కూడా లేదు. చూశారు కదండి మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో. ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతకపరమైన పరిహారాలను కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. మరి మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్ష, ధనిష్ట నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశికి చెందినవారు నలుపు, నీలం మరియు ముదర రంగుల అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలు ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారికి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. చూసారు కదండి మకర రాశి వారు చేయవలసిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.